డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి కృష్ణా జలాల అంశంపై సభలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. సభను ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని తెలుస్తోంది. కేసీఆర్ స్వయంగా అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి కౌంటర్ ఇస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ వేదికగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టాలని భావిస్తోంది. దాంతో తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు హాట్ టాపిక్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి కృష్ణా జలాల అంశంపై సభలో ప్రధానంగా చర్చ అవకాశం కనిపిస్తోంది. ఇక సభను ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని తెలుస్తోంది. కేసీఆర్ స్వయంగా అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి కౌంటర్ ఇస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక అసెంబ్లీ వేదికగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టాలని భావిస్తోంది. దాంతో తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు హాట్ గా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, ఓవర్ టు యు. రేపటి నుంచి కూడా అటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి అసెంబ్లీలో. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తిగా ఏర్పాట్లు చేశారని కూడా చెప్పాలి. ప్రధానంగా ఈసారి అసెంబ్లీ సమావేశంలో అటు కృష్ణా జలాల అంశంపై ప్రధాన చర్చగా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనేది కూడా అనుకుంటుంది. దాంతోపాటుగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క నీటిపారుదలకు సంబంధించిన ప్రాజెక్టులపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి స్పీకర్ అనుమతిస్తే తమకు కూడా అనుమతిని ఇవ్వాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే నీటి యుద్ధాలు అనేది కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య మాత్రం వాదోపవాదాలు, సవాళ్లు, ప్రతి సవాలుతో పాటుగా ఆరోపణలు, ప్రత్యారోపణలు అనేది తారా స్థాయికి చేరాయని కూడా చెప్పాలి. అసెంబ్లీకి కండక్ట్ అయ్యే కూడా ముందే ప్రధానంగా 10 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ ఎల్పీ మరియు రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో కృష్ణా జలాల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయనేది కూడా చెప్పడం జరిగింది. పాలమూరు రంగారెడ్డికి రావాల్సినటువంటి నీటి వాటా ఏదైతే ఉందో అది తీసుకురావడంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా అటు తెలంగాణపై వివక్ష చూపిస్తుంది అంటూ కూడా తీవ్రంగా ధ్వజమెత్తినటువంటి పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలిసిందే. కేవలం ఇదే అంశమే కాకుండా ఇతర అనేక అంశాలపైన కూడా ప్రస్తావించినటువంటి సందర్భంగా మనం చూస్తా ఉన్నాము. ఎన్నికలు ఇచ్చినటువంటి హామీల విషయంలో కావచ్చు, కళ్యాణ లక్ష్మికి సంబంధించిన అంశం కావచ్చు, దాంతో పాటుగా ఆసరా పింఛన్ల విషయంలోకి సంబంధించి అంశం కావచ్చు, రుణమాఫీకి సంబంధించిన అంశం కావచ్చు, దాంతో పాటుగా ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడపడం లేదు, రియల్ ఎస్టేట్ నడుపుతుంది అంటూ కూడా ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. అర్రాసుగా హామీలు ఇచ్చి అటు అధికారంలోకి వచ్చిందంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటూ కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏదైతే వ్యాఖ్యానించినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ ఇరు వర్గాల మధ్య కూడా ఇరు పార్టీల మధ్య కూడా అటు సవాలు, ప్రతి సవాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు అనేది తీవ్ర స్థాయికి కూడా చేరుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. 3 రోజుల క్రితం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో నిర్వహించినటువంటి ఉమ్మడి ఏదైతే ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి పరిధిలోకి వచ్చేటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి గతంలో పనిచేసినటువంటి మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పిలుచుకొని ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరిగింది. సభలకు ఏదైతే సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రధానంగా చర్చించినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ప్రధానంగా ఈ సమావేశంలో అటు అసెంబ్లీకి వస్తాను అను ఈ అంశంపైన చర్చిస్తాను అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్వయాన మాజీ మంత్రులతో అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆ దిశగా ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి పలువురు ఎమ్మెల్యేలు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అటు అసెంబ్లీ సమావేశాలకు కూడా వచ్చే అవకాశం ఉంది, ఆ దిశగా తమతో చర్చించారంటూ కూడా వారు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ప్రధానంగా రేపు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నారు అంటూ కూడా ప్రధానంగా
చర్చ అనేది కొనసాగుతోంది. ఈ రోజు సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు ఎమ్మెల్యేల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మాత్రం అటు మాజీ మంత్రులతోటి ఎమ్మెల్యేలతోటి నిర్వహించినటువంటి సమావేశంలో మాత్రం అసెంబ్లీకి తాను వస్తానంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా సవాల్ విసిరినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. నీటి పారుదలకు సంబంధించినటువంటి అంశాలపైన అటు బయట కాదు అసెంబ్లీలో చర్చించాలంటూ కూడా సవాల్ విసిరినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. దీనికి సంబంధించి కూడా స్వయాన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలా డిఫెన్స్ చేస్తుందనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.